ఎక్కడ చూసినా కానీ 10థ్‌లో మనకు సబ్జెక్ట్ ఉన్న టాలెంట్ బట్టి ఇంటర్‌లో కోర్స్ తీసుకుంటూ ఉంటారు. సో, కొంతమందేమో ఫ్రెండ్స్ తీసుకున్నారని చెప్పేసి, కొంతమంది ఫ్యామిలీ పంపియడం కానీ, కొంతమంది ఏం తెలియకుండా ఏదో ఒకటిలే అని లైట్‌గా తీసుకోవడం కానీ కోర్స్ దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అసలు వీళ్ళకేం చెప్తారు ఇలాంటి స్టూడెంట్స్‌కి? ఇది ప్రత్యేకించండి పేరెంట్స్ ప్రాబ్లం అండి ఇక్కడ. అంటే పేరెంట్స్ పిల్లల మీద కంట్రోల్ చాలా లేకపోవడం. డైలమాలో ఉంటారు సార్. మనకి బేసిక్‌గా చూస్తే 10థ్ అవ్వగానే ఒక పెద్ద డైలమాలో ఉంటారు. నెక్స్ట్ ఏంటి అని. అదే పేరెంట్ కంట్రోల్. మనకి కొన్ని అపాయింట్మెంట్స్ వస్తూ ఉన్నప్పుడు కొన్ని కేసెస్ దీనికి సంబంధించినవి. హ్మ్. పేరెంట్స్ ఏంటంటే పాపం లక్షలు ఖర్చు పెట్టి మీరు అన్నట్టుగా ఆ ఫ్రెండ్స్ వెళ్ళారు అని వీడు అక్కడ జాయిన్ అవుతాడు. అవును. వెళ్ళిన తర్వాత అక్కడితో ఆగదు. హ్మ్. ఈ మధ్య కాలంలోనే నాకు ఒక 10 రోజుల క్రితం కూడా కొన్ని అపాయింట్మెంట్స్ ఏమిటంటే, సార్ మా పిల్లవాడు వాడు చెప్పాడని అక్కడ జాయిన్ చేశాను. లక్షలు కట్టారు అక్కడ. ఓకే. ఇప్పుడు అక్కడ ఉండనంటున్నారు. ఏం చేద్దాం? ఆల్రెడీ పాపం లక్షలు కట్టారు వాళ్ళు. ఏం చేద్దాం? పోనీ పిల్లవాడిని అడిగితే నాకు అది నచ్చట్లేదు అంటాడు, లేకపోతే హాస్టల్ బాగాలేదంటాడు, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో నాకు నచ్చట్లేదు అంటాడు, లేదు. ఓకే. నేను అక్కడికి వెళ్ళను అంటాడు. మరి ఎలా జాయిన్ అయ్యావు నాన్న అంటే, నువ్వే కదా నీ ఇష్టంతోనే జాయిన్ అయ్యావా కదా అంటే, మరి ఎట్లా? సో కాబట్టి అండి, ఇక్కడ దేంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకునేటప్పుడు నేను ఇందాక ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించి ఒక వీడియో చేశాం. ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేటప్పుడు వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెంచేటువంటి మాటలే నేను ప్రతిదీ మాట్లాడాను. అవునవును. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ పిల్లల్లో పెరిగిందో వాళ్ళు నిజంగా అసెస్ చేసుకోగలుగుతారు. దాని మీద ఒక విలువతో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. మనం బలవంతంగా రుద్దేటువంటి విలువ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటేనండి, దాని మీద ఆ విలువ లేకుండా అయిపోతుంది.